దేశం మొత్తం ఒకటి చర్చ. అసలు బెంగాల్ గడ్డపై ఏం జరుగుతుంది, కేరళలో తమిళనాడులో ఏం జరుగుతుంది అనే దానిపై ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీకి పెద్దగా అవకాశం లేదు, బీజేపీ వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట, అందరికీ తెలుసు. కానీ వెస్ట్ బెంగాల్కి దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి వేరు. ఇక్కడ యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. సరే, ఇప్పుడు మనం గమనించుకున్నైతే ఈసారి ఎలక్షన్ కమిషన్ మరి బెంగాల్ ఒక మహాయజ్ఞం లాంటి ప్రక్రియ చేపట్టిందనమాట. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో భారీగా కేంద్ర బలగాలను దింపడం, మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఓటర్ల జాబితా నుంచి 27 లక్షల మందిని మరి అక్కడ తీసేశారనమాట, అక్కడ దూరం పెట్టేశారు. మరి వీరిలో చాలామంది మరి 100-200 మందికి 27 లక్షల మందికి గాను 100 నుంచి 200 మందికి ఓటు వేసే హక్కు మరి ఉంది అనమాట. వాళ్ళకి చాలామంది ఓటు వేయలేకపోయారు. మరోవైపు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి నారీ శక్తి వందనం మరి ఇలాంటి పథకాలన్నీ తెచ్చిందనమాట. అక్కడ ఏం చెప్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. బీజేపీ అగ్రనేత అమిత్ షా గారు కూడా చాలా ధీమాగా ఉన్నారనమాట. ఆయన ఏమంటున్నారంటే ఏకంగా బీజేపీకి ఫస్ట్ విడతలో అంటే మొదటి విడతలో జరిగిన 152 స్థానాలకు గాను బీజేపీకి ఏకంగా 110 సీట్లు వస్తాయని చెప్తున్నారు అమిత్ షా గారు. మరి ఇది ఆయన అతి విశ్వాసమా లేక మరి వ్యూహమా? ఎందుకంటే బీజేపీకి ఏ నియోజకవర్గంలో ఎన్ని సీట్లు రావాలి, ఎక్కడ ఎంత ఆధిక్యం రావాలి అనే రచనా తంత్రం మరి అమిత్ షా గారు మరి చెప్తున్నారనమాట. పైగా అధికార యంత్రాంగం కూడా వారికి అనుకూలంగా ఉంది అనే విమర్శలు కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. సరే, నిజంగా 110 సీట్లు రావడం సాధ్యమేనా? ఒకసారి వెనక్కి వెళ్తే మనం గతంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలు గాను బీజేపీకి వచ్చింది కేవలం 77 స్థానాలు మాత్రమే. అక్కడ మమతా దీదీకి 213 పైగా సీట్లు వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు జరిగిన మొదటి విడతలో 152 సీట్లలో గతంలో బీజేపీకి 59 సీట్లు మరి ఉన్నాయన్నమాట. మరి అంటే 77లో 59 ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సింది 148 సీట్లు. అంటే బీజేపీకి మరో 70 నుంచి 80 సీట్లు రావాలి. ఇప్పుడు జరగబోయే 142 స్థానాలు చాలా కీలకం అనమాట. ఇందులో 40 సీట్లు చాలా టఫ్ గా ఉన్నాయన్నమాట. కేవలం 2-3 వేల ఓట్ల తేడాతో అక్కడ గెలిచేదన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే మమతా బెనర్జీ ఓటు షేర్ ఎక్కడ తగ్గలేదన్నమాట. బీజేపీకి ఎక్కడ పెరిగిందంటే 2011లో బీజేపీకి పశ్చిమ బెంగాల్లో 0, మరి 2016లో మరి కేవలం 3 సీట్లే వచ్చాయన్నమాట. అంటే 10% ఓటు షేరింగ్ అనమాట. 2021కి వచ్చేసరికి 77 సీట్లు అనమాట, 38% ఓటు షేర్ అనమాట. అంటే కొంచెం క్రమేణా మరి పశ్చిమ బెంగాల్ గడ్డపై బీజేపీ మరి స్థానాలు పెంచుకుంటూ వచ్చింది. సరే, ఈ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం మనం గమనిస్తే ఇక్కడే అసలు రహస్యం కూడా ఉంది. బెంగాల్లో ఒకప్పుడు బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం మరియు కాంగ్రెస్ ఓట్లన్నీ ఇప్పుడు బీజేపీ వైపు మళ్ళాయి. అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు పునాదుల మీద బీజేపీ కోట కట్టుకుందనమాట, అంతే. కాబట్టి ఇప్పుడు బీజేపీ మరి మమతాను ఓడించాలంటే నేరుగా టీఎంసీ ఓట్లు బ్యాంకుకు దెబ్బతీయాలన్నమాట. ఇక్కడ అమిత్ షా ఏమంటున్నాడంటే మమతాను ఇక ఊడ్చి పాడేస్తున్నామనే అంత ఈజీ కాదు. ఒకవేళ మమతా స్వల్ప మెజారిటీతో గెలిచినా ఆమె ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలదా? ఎందుకంటే పార్టీలను నిట్ట నిలువన చీల్చే విద్య బీజేపీకి బాగా తెలుసు. ఎందుకంటే మహారాష్ట్రలో, బీహార్లో ఏం జరిగిందో మనం చూసామన్నమాట. బెంగాల్లో కూడా అదే యంత్రాంగం అమలు చేస్తారు. బెంగాల్లో మమతా బెనర్జీ చుట్టూ ఇప్పుడు శత్రువులు ముట్టడించారు. అటు బీజేపీతో పాటు మరి పేరుకు ప్రత్యర్థులైన కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా లోపల మమత గెలవకూడదనే కోరుకుంటున్నారన్నమాట. ఈ చక్రవ్యూహం నుంచి దీది బయటపడుతుందా అనేదే వేచి చూడాలి. కొన్ని గంటలు మాత్రమే ఫలితాలు వెల్లడయ్యే దగ్గరకు వచ్చింది. మరిన్ని విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్.